నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాను, పరిపాలన తెలిసిన వాడిని. ఇంత దరిద్రమైన పరిపాలన నా జీవితంలో నేను చూడలేదు. ఇక్కడ తండ్రి కొడుకులు ఉన్నారు, ఒకరు మంత్రి, ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎంపీ. మామూలుగా వీరు ఎవరైనా ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు మేలు చేయాలి, కానీ వీరు చేసిన నిర్వాక్యం వల్ల పూర్తిగా అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయేదానికి కేవలం వీళ్ళే కారణం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. పింఛాలో ఇసుక దోపిడీ చేసేదానికి పింఛా ప్రాజెక్ట్ నా కాన్స్టిట్యున్సీలో వస్తుంది, పీలేరులో వస్తుంది. అక్కడ ఇసుక దోపిడీ చేసేదానికి అక్కడ తెగిపోతే రిపేర్ చేయకన్నా దాన్ని అట్లే వదిలేసిన దాని వల్లనే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తర్వాత 39 మంది చనిపోయారు. మూగ జీవులు, ఆవులు 2000 పైన చనిపోయాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం వారికి కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఇటువంటి ప్రభుత్వం పేదల పట్ల పూర్తిగా వ్యతిరేకమైన ప్రభుత్వం. మీకు అవసరమా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఉద్యోగాలన్నీ ఏమైపోయినాయి? యువకులు ఇంతమంది ఉన్నారు, డిఎస్సీలు పెడుతున్నారా, ఉద్యోగాలు ఇస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వీరు కేవలం మాఫియాగా తయారైపోయింది ప్రభుత్వం. ఇసుక దోపిడీ, గనుల దోపిడీ, అడవి దోపిడీ, లేక పూర్తిగా ల్యాండ్ మాఫియా. ఈ మాఫియాల్లో ఈ ఎంపీ, ఈ మంత్రులు వీళ్ళంతా చిక్కుకుపోయారనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతా ఉంది.